హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అయితే 7వ అధ్యాయంకి వెళ్లే ముందు 6వ అధ్యాయంలోని ఆఖరి 3 మాటలు మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 18, 19, 20 6వ అధ్యాయం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. సో 6వ అధ్యాయం అంతా కూడా మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మానవులకు ఇవ్వడానికి అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు, ఆ మాట ఇచ్చినప్పుడు, ఆ మాట ఇవ్వడమే కాకుండా ఆ మాటని స్థిరపరుస్తూ దృఢపరుస్తూ అబ్రహాముతో పాటు విశ్వాసులైన మనందరికీ కూడా ఒక ధైర్యం కలుగుటకు దేవుడు ఏం చేశారు? ఇచ్చిన మాటకి దాని మీద ప్రమాణం కూడా చేశారు. నేను మాట ఇస్తున్నాను, అది సరిపోతుంది ఎవరన్నా మాట ఇస్తే. అయితే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నీ యందు సకల జనులు ఆశీర్వదింపబడుదురు. అంటే నా కుమారుడిని మీ దగ్గరికి మిమ్మల్ని విమోచించడానికి నేను పంపిస్తాను నేను అన్న మాట ఇచ్చి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం దృఢపరిచిన తర్వాత 19వ వచనంలో ఈ నిరీక్షణ ఎవరు? ఆ వాగ్దానము అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. సో మన ఆత్మలంతా కూడా మనం దేని మీద ఆధారపడ్డాం? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆ నిరీక్షణ ఏమైపోయింది? ఇప్పుడు మనకి ఒక లంగర్ వలె ఉన్నది. అంటే స్థిరంగా మనము నిలబడ్డాము ఆ నిరీక్షణలో. ఆ నిరీక్షణ మనల్ని అక్కడ ఉంచి వేయలేదు. అక్కడ మనం నిలబడిన దగ్గర నుంచి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం ప్రభువుని పట్టుకున్నాం గనుక స్థిరముగా మనల్ని తెర లోపలికి తీసుకెళ్తుంది ఆ నిరీక్షణ. అంటే ప్రభువు మనల్ని అందరినీ కూడా తండ్రి సమక్షానికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి మరి ప్రభువు ఏ రకంగా ఈ భూమి మీద వచ్చి ఆయన కార్యం ముగించారు? ఒక ప్రధాన యాజకునిగా ఆ కార్యం ముగించారు. అందుకే 20వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమని? నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు ఎందులోనికి? తెర లోపలికి. అంటే తండ్రి అయిన దేవుని సమక్షమునకు మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అందుకే ఆ నిరీక్షణ మనకు లంగరవలె నుండి మనకి ధైర్యమునిచ్చి మనము కూడా ప్రభువుతో ఆ తెర లోపలికి, అంటే దేవుని సమక్షమునికి వెళ్ళబోతున్నాము. మరి అయితే ఈ 20వ వచనంలో ఆ మాట పరిచయం చేయబడింది. ఏమని? మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా అందులోనికి ప్రవేశించారు. మరి ఎందుకు ఈ మెల్కీసెదెకు క్రమము అని పరిచయం చేయబడింది అన్న విషయమే మనం ఈరోజు కూలంకషంగా మొత్తము 7వ అధ్యాయం అంతట్లో కూడా మనము ధ్యానించబోతున్నాం. సో అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. ఈ 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మెల్కీసెదెకు గురించి పరిచయం చేయబడుతుంది. అయితే ఈ మెల్కీసెదెకు గురించి పరిచయం చేయబడిన ఈ వాక్యము ఎక్కడ రాయబడింది? అందరికీ తెలుసు. మనకి ఆదికాండము 14వ అధ్యాయంలో 18 నుండి 20వ వచనం వరకు రాయబడింది. అయితే ఈ 18, 19, 20 వచనములలో రాయబడిన ఈ మెల్కీసెదెకు ఆ సందర్భము ఎందుకు వచ్చింది అన్నది 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే మనకు తెలుస్తుంది. సో మనం క్లుప్తంగా ఇక్కడ ఏం జరిగింది, ఏ సమయంలో మెల్కీసెదెకు అబ్రహాము పరస్పరము కలుసుకునే పరిస్థితి వచ్చింది, ఒక 2-3 నిమిషాలు మనం దాని గురించి మాట్లాడుకుందాం. అయితే అబ్రహాము ఈ కనాను దేశంలో, అంటే ఆ కల్దీయుల రాజ్యమైన తన ఊర్ అనే ఆ ప్రదేశం నుండి దేవుని మాట ప్రకారం విశ్వసించి యువతలకు వచ్చినప్పుడు తను అనేక వారు ఐగుప్తు వెళ్ళి వెనక్కి రావడం ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ మామ్రే అన్న ప్రదేశంలో ఒక పెద్ద పెద్ద చెట్ల కింద తను గుడారం వేసుకుని నివసిస్తున్నాడు. ఆ సమయంలో లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోతు ఆల్రెడీ సొదొమ వైపు వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆ సొదొమ గొమొర్రా ఉన్న ప్రదేశముల్లో అనేక మంది రాజులు ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న ప్రదేశాలు, ప్రతి ప్రదేశానికి ఒక రాజు ఉండేవాడు. అయితే ఈ ఉత్తర భాగమున కూడా అనేక ప్రదేశములు ఉన్నాయి. ఈలాం అనే ప్రదేశము ఇంకా మిగిలిన ప్రదేశంలో ఉండగా అక్కడ రాజులు కొద్దిగా శక్తివంతులైన రాజులు ఉండేవారు ఆ ఉత్తర ప్రదేశంలో. ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న సొదొమ గొమొర్రా రాజులు ఈ ఉత్తర ప్రాంతంలో ఉన్న కెదార్ లమోయేర్ అనే ఈ రాజుకి సామంతులుగా ఉండేవారు,
12 సంవత్సరాలు సామంతులుగా ఉండి వీరికి ఏం కలిగిందంటే ఎందుకు మనం సామంతులుగా ఉండాలని చెప్పేసి ఆ రాజుకి విరుద్ధంగా ప్రతిఘటన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రతిఘటన చేయడం మొదలుపెట్టారో 14వ సంవత్సరంలో 13వ సంవత్సరంలో ప్రతిఘటన చేసి 14వ సంవత్సరంలో యుద్ధానికి కూడా బయలుదేరడానికి సిద్ధపడిపోయారు. అప్పుడు ఆ ఉత్తర ప్రాంతం రాజుల్లో ఒక రాజైన ఈ కెదార్‌లమోయర్ అనే అతను ఏం చేశాడంటే, అతనికి తెలిసిన ఇంకొంతమంది రాజులను తీసుకొని, వారందరూ కలిసి ఒక జట్టుగా తయారయ్యి, ఈ కింద దక్షిణ ప్రాంతంలో ఉన్న రాజుల మీదకి యుద్ధానికొచ్చారు. ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన ఇటు నలుగురు, అటు ఐదుగురు రాజులు ఉండగా, ఆ యుద్ధం జరిగినప్పుడు సొదొమ, గొమొర్రాకి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వారిని తరిమివేసి, అక్కడున్న సంపదనంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కెదార్‌లమోయర్ అనే రాజు. మరి ఆ సొదొమలో ఎవరున్నారు? అబ్రహాము యొక్క నెఫ్యూ ఆయన మేనల్లుడు అనుకుందాం. లేకపోతే తమ్ముడు అని చెప్పి రాయబడి ఉంటుంది. సో, ఆహ్, లోతు అక్కడ సొదొమలో ఉండడం వలన లోతును కూడా బందీగా తీసుకెళ్ళిపోయాడు ఆ రాజు. సో, లోతు అక్కడున్న స్త్రీలు, అక్కడున్న ఆస్తులు అన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత, అందులోంచి తప్పించుకున్న ఒక వ్యక్తి ఎక్కడికొచ్చాడు? అబ్రహాం దగ్గరికొచ్చి, ఇదిగో నీ నెఫ్యూ అయిన, నీ మేనల్లుడైన ఈ లోతుని కూడా బందీగా తీసుకెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే 318 మంది సైనికులు బాగా నేర్పరులైన మామ్రే ప్రదేశంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తనకు సహాయముగా ఉన్న వారితో కలిపి ఈ కేదార్‌లమోయర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు వెళుతూ ఉండగా వారిని అడ్డగించి వారితో యుద్ధము చేసి వారిని ఓడించి లోతును అక్కడున్న స్త్రీలను అక్కడున్న సంపదను అన్ని కూడా తిరిగి వెనక్కి సొదొమ దగ్గరికి తీసుకొచ్చాడు. సరిగ్గా అక్కడ తీసుకొస్తుండగా వీళ్ళందరూ ఒక చోట ఆగారు. సడెన్‌గా ఆ సమయంలో షాలేము అనే ఒక పట్టణంకి రాజైన మెల్కీసెదెకు అక్కడ రావడం జరిగింది. అదే మనకి 18వ వచనంలో మెల్కీసెదెకు యొక్క పరిచయం. సో, ఎప్పుడైతే ఈ అబ్రహాము వాళ్ళందరిని లోతుని వెనక్కి తీసుకొని అక్కడ ప్రదేశంలో ఆగాడో, అక్కడికి ఎవరొచ్చారు? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. బ్రెడ్, వైన్ ఈ 2 పట్టుకొని వచ్చాడు. వచ్చి అతను అతను ఎవరు అన్నది అక్కడ రాయబడింది. అతను సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమినికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. 2 మాటలు చెప్పాడు ఆయన. మొదట అతను ఎవరు? దేవునికి యాజకుడు. ఎలా తెలిసింది మనకి? ఎలా తెలిసింది అంటే ఈ వాక్యము రాసిన మోషేకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చెప్పారు. అబ్రాహాముకు కూడా ఆ మాట తెలుసు. ఎందుకు? అబ్రహాము దగ్గరికి అతను వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు అతను నేను దేవుని యొక్క యాజకుడును. అంటే దేవుని మాటలను నేను మానవునికి ఇచ్చే మధ్యవర్తిగా ఉన్న ఒక యాజకుడిని. ఎవరు నియమించారు నన్ను? దేవుడే నియమించారు. ఎప్పుడు జరిగింది? ఎవరికీ తెలీదు ఆ విషయం. అబ్రాహాముకి ఈ షాలేము రాజైన మెల్కీసెదెకు గురించి ఎంత విషయం తెలుసు? ఏమీ తెలియదు. ఆయన ఒక రాజు అని, ఆయన దేవుని యాజకుడు అని ఆయన పరిచయం చేసుకుంటే తెలిసింది అబ్రాహాముకి. అదే విషయము మన మోషే ద్వారా మనకు రాయబడింది. సో, కనుక వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? ఆ మెల్కీసెదెకు అబ్రాహాముని ఆశీర్వదించారు. ఆశీర్వదించి 2 మాటలు చెప్పారు. మనం చదువుకున్నాం 2 మాటలు కూడా. అప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? అన్నిటిలో అంటే తన దగ్గరున్న తన స్వంత ఆస్తిలో అక్కడ ఉన్న పరిస్థితిలో తను తెచ్చుకున్న ఆ పదార్థములలో తన చేతిలో ఉన్నవి ఒక 10 వంతు తీసుకొచ్చి వెంటనే ఆయనకిచ్చాడు. ఎందుకు? ఆయన ఆశీర్వదించాడు కనుక. ఆయన దేవుని యాజకుడు. దేవుని మాట నాకు చెప్పాడు. ఈ మెల్కీసెదెకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న ఒక దేవుని మాట నాకు చెప్పినందుకు కృతజ్ఞతగా నేను ఒక సమర్పణ చెల్లించుకుంటున్నాను ఆయనకి. అది ఆయన కొరకు. ఎవరికి? మెల్కీసెదెకు కొరకది. ఆయన తినడానికనమాట. సో, ఆయన కొరకు ఈ 10వ వంతు అన్నీ కూడా ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. సో, అక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మెల్కీసెదెకు గురించి ఎక్కడా కూడా చెప్పబడలేదు, వ్రాయబడలేదు. అయితే ఇప్పుడు
హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మెల్కీసెదెకు గురించి వివరముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియచేస్తున్నారు. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. అందరం కూడా 1వ వచనానికి వెళ్దాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఇప్పుడు చదువుకున్నాం కదా మనం. ముందు ఆయనేమో ఆశీర్వదించారు, ప్రతిగా అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది అక్కడ. ఆయన రొట్టె ద్రాక్షారసం కూడా తీసుకుని ఇచ్చాడు ఆయన. అయితే ఆ 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. సో ఆ రాజు ఎవరు? షాలేము అనే పట్టణానికి రాజు. ఆయన ఎవరు? దేవుని యాజకుడు. ఆయన ఎంతకాలము యాజకుడుగా ఉన్నాడు అంటే ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు తరువాత సమాధానపు రాజు అనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థం. ఏమిటి ఆ పేరుకు అర్థము? మొదట నీతికి రాజు. ఎలాగా అంటే హెబ్రీ భాషలో మెల్కీ జెడెక్ అనే ఈ మాటలు 2 పదాలు. మలాక్, జడాక్. అంటే మలాక్ అంటే అర్థం ఏమిటి అంటే మన భాషలో కూడా మనకు తెలుసు. మన హిందీ భాషలో, ఉర్దూ భాషలో మాలిక్ అంటాం మనం కదా. అది ఆ హిబ్రూ భాష నుంచి వచ్చిన పదమే. రూట్ వర్డ్ అనేది మలాక్, అది హిబ్రూ పదం. మలాక్ అంటే ఏంటి? రాజు. ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే ప్రభువు, ఆయన యజమాని. సో రాజు, ప్రభువు, యజమాని ఇవన్నీ కూడా ఒకే పదానికి చెందిన అర్థాలు. సో అటువంటి మలాక్ ఆయన దేనికి రాజు అంట? ఆయన నీతికి రాజు. సో అందుకనే మలాక్ ఈ జెడెక్. సెడెక్ అంటే నీతి. ఐ అనే వర్డ్ ఎందుకు వస్తుంది అంటే ఆఫ్ అనే ఇంగ్లీష్ పదం. ఇది కింగ్ ఆఫ్ రైచియస్నెస్, కింగ్ ఆఫ్ సాలెం. అలాగా ఆ ఆఫ్ అనే పదం వరకు ఐ అనేది యాడ్ చేశారు. సో మెల్క్ అనేది రాజు, ఐ అనేది ఆఫ్, జెడెక్ అంటే నీతి. సో ఈయన నీతికి రాజు. అందుకనే 2వ వచనంలో అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు మెల్కీసెదెక్. అంతేకాకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన సేలం అనే ప్రదేశం నుంచి వచ్చాడు ఆయన. ఆ ప్రాంతానికి ఆయన రాజు. మరి ఈ ఏలాం అనే ప్రాంతం, అమోర్ అనే ప్రాంతము, సొదొమ్, గొమొర్రా ఇన్ని ప్రాంతాలు ఉండగా అక్కడ షాలేము రాజుగానే ఉన్న ఈ మెల్కీసెదెక్ దేవునికి యాజకుడిగా ఉన్నాడు. మిగిలిన రాజులందరూ ఎవ్వరు కూడా యాజకులుగా లేరు. వారందరూ రాజులుగా ఉండి యుద్ధాలు చేసుకుని మనకి పరిచయం చేయబడ్డారు. ఆ సమయంలో దేవుని యాజకుడిగా పరిచయం చేయబడ్డ ఒకే ఒక్క వ్యక్తి షాలేము నుంచి వచ్చిన రాజు. అందుకనే ఆ షాలేము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే సమాధానం, అంటే పీస్, శాంతి. శాంతి సమాధానం అన్న ఆ మాటల్లోని ఆ సమాధానము, శాంతి అనే పదము ఆ షాలోం అనే పదానికి అర్థం. సో ఆ ప్రదేశం నుంచి వచ్చాడు గనుక ఆయన మరి దేనికి రాజు? ఆ ప్రాంతానికి రాజు. అంతేకాకుండా ఆయన నీతికి రాజు. ఆయన పేరులోనే నీతి ఉన్నది, జెడెక్ అని. సో ఆయన మొదట నీతికి రాజు అనియు తరువాత సమాధానపు రాజు అనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థము. సో అది ఆయన యొక్క పూర్తి పేరు. 3వ వచనం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడును అయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం ఈ మాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? తల్లి తండ్రి. ఎవరన్నా ఈ భూమి మీద పుట్టాలి అంటే తల్లి తండ్రి లేకుండా పుట్టే అవకాశము లేదు. ఒక్క ఆదాము అవ్వ మాత్రమే దేవుడు సృష్టింపగా వారు పుట్టారు. తల్లి తండ్రి లేని ఏకైక 2 వ్యక్తులు ఎవరు? ఆదాము, అవ్వ. మరి ఇతను తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, అంటే ఎన్సెస్ట్రీ. మా
అన్నయ్య, మా తమ్ముడు, లేకపోతే మా బాబాయో, లేకపోతే మా మామయ్య, మా తాతగారు, మా ముత్తాతగారు, ఇది వంశావళి. ఆయన నుంచి మేమొచ్చాము. ఆయన తర్వాత ఇలా వచ్చాము. అది వంశావళి. ఈ మెల్కీసెదెక్‌కి తండ్రి, తల్లి, వంశావళి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే, దేవుడు ఆయనని దేవుని యొక్క వాక్యములో పరిచయం చేసినప్పుడు, ఆయనకు సంబంధించిన విషయములు ఏవి కూడా చెప్పకుండా అబ్రహాము దగ్గరికి పంపించారు. అబ్రహాముకి గాని, మోషేకి గాని ఈయన యొక్క వంశావళి, తల్లి, తండ్రి ఎవ్వరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కావాలని దేవుడు. ఎందుకు ఇవ్వలేదు అంటే, దేవుని కుమారుడు ఎలాగ ఉన్నారో ఆయనను పోలి ఉండునట్టు దైవ వాక్యములో ఒక వ్యక్తిని దేవుడు ఉంచారు. దానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం మనం ముందు చూస్తున్నాం. అంతేకాని నిజంగా మెల్కీసెదెకు తల్లి, తండ్రి లేకపోవడం కాదు, వంశావళి లేకపోవడం కాదు. ఆయనకి లేకుండా పరిచయం వాక్యములో ఆయన పరిచయం చేశారు. అందుకనే మోషే రాసినప్పుడు ఏమి రాయాలి? ఈయన ఎవరి బిడ్డ అని చెప్పడానికి లేదు. ఎందుకు? మోషే రాసినప్పుడు ఏం చేశాడు? కయీను ఆదాము కయీనుని కనెను, కయీను సో అండ్ సోని కనెను, ఆయన ఈయన్ని కనెను. మా వంశావళంతా రాసుకుంటా వచ్చిన మోషేకి మెల్కీసెదెకు దగ్గరికి వచ్చేసరికి వంశావళి రాయడానికి అవకాశం లేదు. ఈయన కనెను, మెల్కీసెదెకుని ఈయన కనెను అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడలేదు. అది దేవుని సంకల్పములో చిత్త ప్రకారం కావాలని దేవుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకు అంటే దేవుని వాక్యములో యాజకుడిగా నియమించిన ఇతనికి ఒక ప్రత్యేకమైన స్థానమును ఉంచారు దేవుడు. దానికి కారణము రాబోవు తరములలో దేవుని సంకల్పం నెరవేరుతుంది కనుక దేవుడు ఎలా కనెక్ట్ చేశారంటే అబ్రహాము కంటే ముందు ఈయనను వాక్యంలో ఉంచి ఆయనను రిప్రజెంట్ చేస్తూ తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఈ విధముగా నేను ఉన్నాను అని చెప్పడానికి అతని యొక్క తండ్రి, తల్లి, వంశావళి లేదు. ఎప్పుడు పుట్టాడు ఆయన? తెలీదు మోషేకి, అబ్రహాంకి. ఆయన ఎప్పుడు చనిపోయాడు? తెలీదు వారికి. ఎందుకు? అబ్రహాము కలిసిన తర్వాత మళ్ళీ అబ్రహాము జీవితంలో మెల్కీసెదెకుని చూడలేదు. ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన. ఆయన మామూలు మనిషి ఆయన. అందరిలాగే పుట్టిన మనిషి. కానీ ప్రత్యేకమైన స్థానం ఆయనకి వాక్యములో ఇచ్చారు దేవుడు. అందువలన అతడు 3వ వచనం, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని ఏమిటది ఇంపార్టెంట్ మాట, పోలి ఉన్నాడు. ఈజ్ ఎ టైప్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. అంటే ఈయన దేవుడి కుమారునికి ఆది, అంతము, తల్లి, తండ్రి, వంశావళి ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు. సో ఆయన రిప్రజెంట్ చేస్తూ మానవుల్లో ఒక వ్యక్తిని దేవుడు ఈ విధంగా అమర్చి అరేంజ్ చేసి సడన్ గా పంపించి సడన్ గా వెళ్ళిపోయారు. సీన్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా చేశారు మాట అబ్రహాము ఆ యుద్ధంలో. అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది అక్కడ? మీరు గమనించినట్లయితే అసలు ఆ చుట్టుపక్కల ఏ సందర్భం ఉండదు అక్కడ. లోతు సొదొమలో ఉన్నాడు. అబ్రహాము మామ్రేలో ఉన్నాడు. ఈస్ట్ వెస్ట్ పంచుకున్నారు. ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. సడన్ గా ఈ రాజుల మధ్య యుద్ధం వచ్చిందేంటి? ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకు అంటే ఈయన రావడానికి. అసలు ఈయన ఎందుకు రావాలి? ఎందుకంటే ఈయన ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి. ఆ క్యారెక్టర్‌ని. సో అందువలన దేవుని యాజకుడైన ఈ మెల్కీసెదెకుని దేవుని వాక్యములో అబ్రహామును ఇంకా సెలెక్ట్ చేసుకోక ముందే, అబ్రహాము ఇంకా విశ్వాసాన్ని ప్రదర్శించక ముందే దేవుని వాక్యంలో ఉంచి ఒక సారూప్యముగా ఆయనను ఉంచడము జరిగింది. అందుకనే ఆ మాట పోలి ఉన్నాడు అండర్‌లైన్ చేసుకోవాల్సిన మాటది. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎందుకు? ఇదన్నీ కూడా దేవుని కుమారుని యొక్క లక్షణములు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను, అంతమైనను లేనివాడు. దేవుని కుమారుడు. ఉన్నవాడు, అనువాడు అయిన యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తూ ఆయనను పోలి ఉన్న ఒక మానవుని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయనకు ఒక పేరు కూడా ఉన్నది. మళ్ళీ ఆ పేరు ప్రత్యేకత మనం చూసాం మనం. ఆయన నీతికి రాజు, షాలేము నుంచి వచ్చిన రాజు.
షాలేం అనే ప్రదేశానికి ఆయన రాజు, ఆయన పేరులో ఆయన నీతికి రాజు అని చెప్పబడి ఉన్నది. అవి రెండు కూడా దేవుని కుమారుని పోలి ఉంచడానికి అక్కడ అవి రెండు ఆయన పేరులోను ఆ ప్రదేశంలో ఉంచారు. ఎందుకు ఆయన షాలేము రాజే అయ్యారాయన? ఇలాం రాజు అవ్వచ్చు కదా! కేదార్‌లమోయర్ షాలోంలో ఉండి ఈ మెల్కీసెదెకు ఇలాములో ఉంటే ఏం జరిగుండేది? ఆయన షాలేము రాజు అనే అవకాశం ఉండేది కాదు. షాలేం అనే అనే పదానికి అర్థము పీస్. సో, ఈ మెల్కీసెదెక్ అని పేరు పెట్టి షాలేము అనే ప్రాంతంలో ఉంచి రాజుగా ఆయన పరిచయం చేశారు. ఎందుకు? ఇవన్నీ నా లక్షణములు. నీతి, సమాధానము, తల్లి తండ్రి వంశావళి లేకపోవడము, ఆది అంతము లేకపోవడము. ఈ 7 కూడా నా లక్షణములు. అవి నేను మీకు ఒక మానవునిలో చూపిస్తాను వాక్యంలో అని ఆయనను పరిచయం చేసి, ఆ తరువాత 15వ అధ్యాయంలో ఏం జరిగింది? అబ్రహాముని దేవుడు ఏం చెప్పారు? నీవు భయపడకు, నేను నీ సంతానమును నక్షత్రముల కంటే ఎక్కువగా చేస్తానన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుని విశ్వసించెను. ఆయన విశ్వాసము నీతిగా ఎంచబడెను. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ 15వ అధ్యాయంలో. ఈ తర్వాత ఈ నెక్స్ట్ ఈ 18, 19, 20 వచనముల తర్వాత నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అబ్రహాము స్టోరీ స్టార్ట్ అయింది. అబ్రహాము మొట్టమొదట ఎంచుకోబడిన ఒక మానవుడు దేవుని సంకల్పం కొరకు. అతని నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రములు, తర్వాత 400 సంవత్సరములు, మోషే, ధర్మశాస్త్రము, యాజకులు, అహరోను వారి జీవనం ముందుకు వెళ్ళింది. అదే చూద్దాం మనకి. 4వ వచనంకి వెళ్తే మనకి ఈ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాం. అందుకే అన్నాను మూల పురుషుడు అన్న మాట ఎందుకు వచ్చింది? అబ్రహామే మొట్టమొదట దేవుని చేత ఎంచుకోబడిన మనిషి అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఆయన చాలా గొప్పవాడు. మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు? వారికి అబ్రహాం అంటే చాలా గౌరవం. దేవుని చేత ఎంచుకోబడ్డ మొట్టమొదటి వ్యక్తి అండి మా తాతగారు గొప్పగా చెప్పుకుంటారు. మూల పురుషుడండి. ఆయన ఉండడం వల్లే మనం ఈ రోజు మాకు ఈ సున్నతి వచ్చింది. మేము ఇలా ఉన్నామండి అని చెప్పుకుంటారు. ఎందుకు? గొప్పతనం ఉంది అబ్రహాములో. వారి వాక్యంలో మోషే రాసిచ్చిన ధర్మశాస్త్రంలో ఈ అబ్రహాము గురించి వివరంగా రాయబడి ఉన్నది. కనుక ఆ మూల పురుషుడు అన్న మాట అబ్రహాముకి ఇవ్వబడింది. ఇక్కడ మనకి చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ మెల్కీషెదెకు ఎంత ఘనుడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఘనంగా ఎంచే ఆ మూల పురుషుడైన అబ్రాహాము ఏం చేశాడు? ఈయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతతో అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మళ్ళీ చదువుదాం. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో, సో అక్కడి నుంచి కేదార్లమోరం తెచ్చుకున్న వస్తువులన్నిట్లో చూస్తే మంచి అన్ని తీసి 10వ వంతు పక్కన పెట్టి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆశీర్వదించిన ఈ మెల్కీసెదెకు చేతిలో పెట్టాడు. ఎవరు? ఇశ్రాయేలు జనమంతా కూడా ఘనంగా ఎంచే అబ్రహాము. సో ఏం జరిగింది ఇక్కడ? అబ్రహాము తనకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి వాక్యంలో చూపిస్తున్నాడు. 5వ వచనం. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. మరి లేవి అను యాకోబు 12 మంది పుత్రుల్లో ఒకరైన పుత్రునికి దేవుడు యాజక ధర్మం అప్పగించారు. సో ఎప్పుడైతే ఈ లేవి యాజకత్వం చేస్తున్నాడో, ఆ ధర్మమును పొందాడో యాజకత్వాన్ని, అతను ఏం చేయాలి? మిగిలిన 11 మంది సహోదరుల దగ్గర నుండి వారు తన అన్నదమ్ములైనా కూడా డబ్బులు తీసుకోవాలి. అదేంటి? అన్న దగ్గర, తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఎందుకు తీసుకోవాలి అంటే దేవుడు ఆజ్ఞాపించారు. నువ్వు పని చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చారు. వెంటనే లేవీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా దేవుని పని చేయడం ప్రారంభించారు. ఈ భూ సంబంధమైన పనిని ఆపివేశారు వాళ్ళ సంతానం.
వారి తమ్ముళ్ళ దగ్గర నుంచి 11 మంది పని చేస్తే వారి దగ్గరికి వచ్చిన వస్తువులను ఈ యాజకులైన ఈ లేవీయులు 10వ వంతు తీసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకు? అది ఒక ఆజ్ఞ గనుక. సో అదే మాట చెప్పబడింది. అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు, కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. అంటే దేవుని వాక్యంలో, ధర్మశాస్త్రములో 10వ వంతు పుచ్చుకునే అర్హత కేవలము లేవీ కుమారులకు మాత్రమే ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలకు తెలిసిన విషయం అది. ధర్మశాస్త్రంలో దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చారు. సో ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ అసలు లేవి అనే ఈ వంశానికి సంబంధమే లేని ఈ మెల్కీసెదెకు అబ్రహామును, మూల పురుషుడే అయిన అబ్రహాము దగ్గర 10వ వంతు తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? ఈ మూల పురుషుడికి ఇచ్చిన ఆశీర్వాదములు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే, వాగ్దానములు, దేవుని చేత వాగ్దానాలు అన్ని పొందిన ఆ అబ్రహామునే ఈయన ఆశీర్వదించాడు. అంటే 100 మెట్ల పైనున్న అబ్రహాముకి ఇంకొక మెట్టు పైన మెల్కీసెదెకు కనపడుతున్నాడు మనకి అలా పరిచయం చేస్తున్నారు దేవుడు మెల్కీసెదెకు. ఎందుకు? ఆయన ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు, పుచ్చుకునే పరిస్థితిలో లేడు. రొట్టెను, ద్రాక్షారసమును, ఆశీర్వాదమును 3 తీసుకువెళ్ళి అబ్రహామునికి ఇచ్చాడు ఆయన. అబ్రహాము పుచ్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల కనుదృష్టిలో అబ్రహాము అందరికంటే గొప్పవాడు, పై మెట్లో ఉన్నాడు. లేవీయులు అందరికంటే గొప్పవాళ్ళు, ఎందుకంటే వారు పుచ్చుకునే స్థానంలో ఉన్నారు అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, ఇలాగా పుచ్చుకునే స్థానంలో ఉన్న లేవీయులు, ఈ లేవీయులకు తండ్రి అయిన అబ్రహాము, వాగ్దానములకే వారసుడైన అబ్రహాము, వీళ్ళందరూ కూడా ఒక రోజున పుచ్చుకునే స్థానంలో ఉన్నారు. జరిగినది. అందుకనే ముందుకు వెళ్తే, తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును అను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడు పైన ఉంటాడు, ఆశీర్వాదం పుచ్చుకునేవాడు కింద ఉంటాడు. ఘనత విషయంలో తండ్రి కుమారుని ఆశీర్వదిస్తారు, కానీ కుమారుడు వెళ్ళి తండ్రిని ఆశీర్వదించరు. ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఆశీర్వదించరు. అది మనకు తెలుసు మామూలు వాడుకల్లోనే. సో దానికి డౌట్ లేదు అంటున్నారు అక్కడ. నిరాక్షేపము అంటే సందేహము లేనిది అని అర్థం ఆ పదము, ఆ సెంటెన్స్. సో తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును అను మాట కేవలము నిరాక్షేపము, సందేహము లేనిదై ఉన్నది. ఇది ఎవరి గురించి? అబ్రహాం గురించి చెప్పారు. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు కనుక. అంతేకాకుండా మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. సో మరి లేవి క్రమము అంటే ఏంటంటే, లేవి నుంచి వచ్చిన యాజకులు అందరూ, వారందరూ కూడా ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో? చనిపోతున్నారు. లేవి చనిపోయాడు. తర్వాత అహరోను చనిపోయాడు. అహరోను తర్వాత పిల్లలు చనిపోయారు. వాళ్ళ పిల్లలు చనిపోయారు. అందరూ కూడా చావునకు లోనైన వారు ఈ 10వ వంతులను పుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ క్రమము చూడగా, ఏ క్రమము? ఈ మెల్కీసెదెకు క్రమము చూడగా జీవించుచున్నాడు అని సాక్ష్యము పొందినవాడు. గమనించండి, చూసారా? జీవించుచున్నాడు అని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఇందాక నేను చెప్పిన ఆ మాటలోని ఆ మర్మం అదే. ఈ మెల్కీసెదెకు జీవించుచున్నాడు అని మనకి వాక్యములో సాక్ష్యం ఇవ్వబడింది. ఎందుకు? ఆయన అంతము గురించి, ఆది గురించి, తండ్రి గురించి, తల్లి గురించి, వంశావళి గురించి మనకి చెప్పబడలేదు. ఎందుకు? ఆయన ఎవరిని పోలి ఉన్నారో ఆయనకి ఇవన్నీ సాక్షాత్తు లేవు గనుక, ఆయనను పోలి ఉన్న ఈ మనిషికి మనకి ఇవ్వకుండా, ఆయనకి ఈ జీవించుచున్న ఒక వ్యక్తిని మీకు చూపెడతాను నేను, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్నాప్ షాట్ అంటాం మనం అన్నమాట. అంటే ఒకసారి కళ్ళు తెరిచి అలా చూస్తే కనపడే, మళ్ళీ కళ్ళు మూసిన తర్వాత మనకి కనపడదు. ఇంకా దాని గురించి మనం ఆలోచించినా, వెతికినా, ట్రేస్ చేసినా మనకు కనపడదు. మోషేకి దొరకలేదు, అబ్రహాంకి దొరకలేదు ఇన్ఫర్మేషన్.
ఎందుకంటే వాళ్ళిద్దరే ఇవ్వాలి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మోషేకి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం రాసినప్పుడు అవన్నీ కూడా చూపించారు. ఒకవేళ అబ్రహాముకి తెలిసుంటే అబ్రహాము ఈ విషయం అంతా తన పిల్లలకి చెప్తే మోషే దగ్గరికి వచ్చుండేది. 2 జరగనివ్వలేదు దేవుడు. సో కనుక అది స్నాప్ షాట్‌లో ఆయన జీవించుచున్నవాడు అని సాక్ష్యము పొందినవాడు ఈ పుచ్చుకునే స్థానంలో ఉన్నాడు. ఇక్కడేమో చనిపోయేవారు పుచ్చుకునే స్థానంలో ఉన్నారు. ఎందుకు? ఇక్కడ చావు అనేది రికార్డులో రాసి మరి పెడుతున్నారు. అహరోను కుమారుడైన ఈతను చనిపోయాడు. అతని కుమారుడైన ఈయన చనిపోయాడు. మొత్తం రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. అది రికార్డెడ్. కానీ ఈయన జీవించుచున్నాడు అని వాక్యంలో మనకి ఇవ్వబడింది. అటువంటి సాక్ష్యం ఇవ్వబడిన ఈ మెల్కీసెదెకు క్రమంలో ఈతను ఆ 10వ వంతును పుచ్చుకొనుచున్నాడు. అక్కడ చావునకు లోనైన వారు పుచ్చుకుంటున్నారు. సో మనకి ఏమర్థం అవుతుంది? ఈ మెల్కీసెదెకుని ఎందుకు అలా చూపెట్టారు? ఆయనకి ఎండ్ లేదు అన్న విషయాన్ని మనకి ప్రస్ఫుటపరుస్తున్నారు దేవుడు. ఎండ్ ఉండకూడదు అన్న ఒక విషయం. చూద్దాం, ముందుకు వెళ్దాం. 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. సో ఈ ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఘనంగా కనపడే ఈ లేవీయులు, అహరోను వంశస్థులు, అబ్రహాము గురించి మాట్లాడుకుంటే ఈ 10వ వంతు పుచ్చుకునే ఈ లేవి యాక్చువల్ గా ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నాడు, పుచ్చుకునే పరిస్థితిలో లేడు. ఎక్కడ? కొన్ని వందల సంవత్సరములు వెళ్తే ఈ అహరోనికి ఈ యాజకత్వమును అప్పగించిన 450 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అక్కడ లేవి ఎక్కడున్నాడు? డిఎన్ఏ రూపంలో అబ్రహాం లోపల ఉన్నాడు. సో అబ్రహాము ద్వారా లేవి కూడా ఏం చేశాడు? ఇచ్చాడు. పుచ్చుకునే పరిస్థితిలో లేడు లేవి. అలాగే అబ్రహాము కూడా, వీళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి. అంటే అర్థం ఏంటి? ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే ఆ పుచ్చుకునేవాడు గొప్పవాడు వీరికంటే. సో కనుక 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలా ఇచ్చాడు? ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసి కొనినప్పుడు, ఎవరిని? అబ్రహాముని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. గర్భము అంటే డిఎన్ఏ మనకు తెలుసు. అంటే ఈ రోజు మనం మాట్లాడుకునేది ఆ భాషలో చెప్పాలంటే డిఎన్ఏ. సో ఆల్రెడీ అబ్రహాము సంతానం అంతా కూడా తన బాడీలో ఉన్నారు కనుక ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మెల్కీసెదెకుకి అప్పగించారు 10వ వంతు. ఆశీర్వాదము పుచ్చుకొన్నారు. ఎవరు గొప్పవారు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికంటే మెల్కీసెదెకు గొప్పవాడు, ఘనుడు. ఈయన ఎంత ఘనుడో చూడండి. అంటే ఇశ్రాయేల్, ఇదంతా హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ కాంటెక్స్ట్ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి అర్థం చేసుకుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది వీరు ఎందుకు ఈ ప్రధాన యాజకుల మీద, ఈ ధర్మశాస్త్రం మీద, ఈ బలి అర్పణల మీద చాలా నమ్మకం పెట్టేసుకుని అవి అవి తప్పితే ఇంక ప్రపంచంలో ఏది ప్రాముఖ్యం లేదు, అవి ఉంటే అన్ని ఉన్నట్లే అన్న ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు వీళ్ళందరూ. ఆ భ్రమని విడదీయడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరికి, మీరు చదువుకున్న వాక్యములోనే నేను ఉంచాను ఇవన్నీ, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి రిఫర్ చేయండి. మీరు వాక్యాన్ని విడదీసి మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని నేను పిలిచిన సంకల్పము మీ జనాంగంలో ఉంచిన ఈ విషయముల గురించి కాదు. ఈ విషయములు అన్ని కూడా దేన్ని సూచిస్తున్నాయో గుర్తించండి. అందుకనే నేను ముందు ఒకరిని సాదృశ్యంగా పెట్టి ఆ రియాలిటీని, ఆ సత్యాన్ని నేను తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను తీసుకొచ్చాను. నేను ఆ సత్యాన్ని నేను భూమి మీదకి పంపించాను. అందుకనే ఇంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఈ హెబ్రీయులకు ఇవ్వాల్సి వస్తుంది. ఏమని? ఇదిగో ఈ లేవి ఉన్నాడు, ఈయన పుచ్చుకునేవాడు ఘనుడు, అబ్రహాం మూల పురుషుడు, ఘనుడు, ఫైన్. ఈ ఘనులైన ఈ ఇద్దరు కూడా ఒకరోజు ఏం చేశారు అంటే, వీరిద్దరూ ఇంకా దేవుని చేత వాగ్దానం పొందక ముందే వెళ్ళి ఇంకా ఘనుడైన ఒక అతనికి 10వ వంతు అప్పజెప్పారు కృతజ్ఞతగా, ఆశీర్వాదం పొందుకొని. మరి ఆయన ఇంకెంత ఘనుడు? మరి ఆ ఘనుడే మీకు ఇప్పుడు కనపట్లేదా మీ కళ్ళ ముందు సిలువ వేయబడి? అర్థం చేసుకోరా మీరు? అది ప్రశ్న. సో అక్కడి నుంచి వస్తుందన్నమాట ఈ కాంటెక్స్ట్ అంతా. ప్రధాన యాజకుడు ఈ ఈ ఏమంటారు దాన్ని, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు అతని మీద ఎందుకు అంత పడిపోతున్నారు మీరు? ప్రధాన యాజకుడు ఉన్నాడు మాకు, ఆయన చాలు మాకు అని ఎందుకు అక్కడ ఆగిపోతున్నారు మీరు?
అటువంటి ప్రధాన యాజకుడు కాదు, తెరలోనికి ప్రవేశించిన మన ఆత్మకు లంగరు వేసిన గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఎలాగయ్యారు అంటే అని వివరిస్తూ ఇక్కడికి వచ్చాం మనం. ఈ 9 వచనాలు ఎందుకు వచ్చినవి? ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఏ విధముగా వివరింపబడ్డాడు, ఏ విధముగా ఆ ప్రధాన యాజకత్వాన్ని పొందుకున్నాడు అన్నది మనము చూస్తూ ఈ వచనానికి వచ్చాం. ముందుకు వెళ్దాం. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. 11వ వచనం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరము ఏమి? సో ఇక్కడ గ్రంథకర్త ఒక ప్రశ్న వేశాడు. క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయిన వర్స్ కనుక ఈ వాక్యాన్ని విడదీసుకుని చూద్దాం. ఈ ఘనంగా ఎంచబడిన లేవీయులు, పుచ్చుకొను లేవీయులు యాజకులై ఉండగా, అంటే ఈ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం యాజకత్వం చేస్తూ ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక అహరోనుని మరి నియమించారు కదా దేవుడు. అహరోను నియమించిన తరువాత ఆ ప్రయాణములో ధర్మశాస్త్రం కూడా ఇచ్చారు కనుక ఇవి జరిగినప్పుడు ఈ యాజకుల వలన ఎవరు? ఈ అహరోను వంశస్థులు, లేవి వంశస్థులు. అహరోను వంశస్థుడు ప్రధాన యాజకుడు, మిగిలిన లేవి వంశస్థులందరూ మామూలు యాజకులు. వీరి వలన గనక ఒకవేళ పరలోక ప్రవేశము కలిగిన ఎడల, సంపూర్ణ సిద్ధి ఈక్వల్ టు పరలోక ప్రవేశము. అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో ఇఫ్ పర్ఫెక్షన్ ఈజ్ అచీవ్డ్ బై ద లెవిటికల్ ప్రీస్ట్హుడ్ అని రాసి ఉంటుంది. ఆ పర్ఫెక్షన్ అనే మాట ఏమిటంటే మనము పర్ఫెక్ట్ గా జీవించడం అది కాదు. అక్కడ పర్ఫెక్షన్ అంటే దేవుని సమక్షములో ప్రవేశించడాన్ని పర్ఫెక్షన్ అంటారు. సంపూర్ణ సిద్ధి, సిద్ధి అనే మాట తెలుసు మనందరికీ కూడా. ఈయన సిద్ధి పొందాడండి ఈయన అని అంటారు. ఎందుకు? ఆ సిద్ధి అంటే అర్థం ఏంటిది? అది ఈ భూ సంబంధమైన విషయం కాదు అది. సో పరలోక ప్రవేశము గనుక యాజకులు చేసే పని వలన మనకి కలిగితే అసలు ఒక యాజకుడు అవసరం ఏముంది మనకి? సరిపోతుంది. అహరోను సరిపోతాడు, లేకపోతే లేవీయులు సరిపోతారు. 4000 సంవత్సరాలు వీళ్ళు యాజకత్వం చేశారండి, ప్రపంచంలోని మనుషులందరికీ పరలోక ప్రవేశం వచ్చేసింది. సో ఇంకో యాజకుడు కావాలా? అవసరం లేదు. అందుకనే ఆ మాట. ఒకవేళ ఈ లేవీయులు కనుక సంపూర్ణ సిద్ధి కలుగ చేస్తే అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరము ఏమి? ఎందుకు దేవుడు మెల్కీసెదెకు క్రమములో నిరంతరము నీవు నాకు యాజకుడివై ఉన్నావు అని ఒక ప్రమాణం చేశారు? యాజకులందరూ అహరోను వంశస్థులు, లేవి వంశస్థులు అయినప్పుడు వారిలో ఎవరో ఒకరు ఆ సంపూర్ణ సిద్ధి కలిగజేసేస్తే సరిపోతుంది. సో ఆ ప్రశ్న రెటారిక్ క్వశ్చన్, అలంకారిక ప్రశ్న. ఆ అవసరం ఏమి అంటే అవసరం ఉన్నది. ఇప్పుడు ఎందుకు? వెనక్కి వెళ్తే ఆ సంపూర్ణ సిద్ధి అహరోను క్రమములో వచ్చిన యాజకుడు గాని, లేవి వంశస్థులో వచ్చిన యాజకులు గాని ఇవ్వలేకపోయారు. కనుకే ఆ క్రమంలో ఎవరొచ్చినా ఇవ్వలేరు. ఇంకొక 10,000 సంవత్సరములో లేవికి ఇంకొక 1000 జనరేషన్స్ పిల్లలు పుడితే వాళ్ళందరూ అదే యాజకత్వం చేస్తే ఎవరన్నా పరలోకాన్ని చేరుకుంటారా అన్నది ప్రశ్న. ఎవరు చేరుకోరు. 10,000 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు చేసినా అది జరగనప్పుడు ఏదో ఒక చిన్న లోపము ఉన్నదక్కడ అని అర్థమవుతుంది అందరికి. సో కనుక దేవుడు ఏమంటున్నారంటే, ఎస్ మీ అందరికీ అర్థమవుటకు నేను చెప్తున్నాను నేను. ఈ క్రమంలో వచ్చిన వారి వలన సంపూర్ణ సిద్ధి దొరకదు. పీరియడ్. ఫుల్ స్టాప్. అహరోను, లేవి క్రమము అంటే వారి ద్వారా వారి వంశంలో వచ్చి వారు చేసిన పని చేస్తే మానవులు ఎవరికి కూడా పరలోక ప్రవేశము రాదు. కనుక ఈ సంపూర్ణ సిద్ధి రావాలి అంటే, పరలోక ప్రవేశం కావాలి అంటే వేరొక క్రమములో ఇంకొక యాజకుడు రావాలి. కనుక
మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరము ఉన్నది. అది 11వ వచనం యొక్క కంక్లూజన్. 12వ వచనం వెళ్దాం. ఇదియు గాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. అంటే ఇప్పుడు దాకా చెప్పిన ఈ యాజకులు ఎవరు? లేవీయులు, అహరోను వంశస్థులు. మరి దేవుడు ఏమంటున్నారు? నేను చేంజ్ చేస్తున్నాను, ఆ ఆర్డర్ సరిపోదు. అంటే ఈ యాజకులను ఈ ఈ లినియేజ్ నేను చేంజ్ చేస్తాను నేను. అంటే వీరు లేవి, అహరోను వంశంలోంచి రావడానికి కుదరదు. అలా ఈ నేను పంపించిన ఈ కొత్త యాజకుడు కూడా అదే వంశంలో వస్తే మళ్ళీ తిరిగి అదే ప్రాబ్లం ఉంటుంది. ఏ ప్రాబ్లం? సంపూర్ణ సిద్ధి కలుగ చేయకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది. కనుక నేనేం చేస్తున్నాను? నేను ఆర్డర్ మారుస్తున్నాను, క్రమం మారుస్తున్నాను నేను. సో యాజకుడిని మారుస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది? యాజక ధర్మం కూడా మారిపోతుంది. అంటే ఇంతకు ముందు ఈ ఈ లేవీయులు, అహరోనులు జరిగించిన యాజక ధర్మం ఏమిటి? ప్రత్యక్ష గుడారములో వారు చేయాల్సిన పనులు. ఇప్పుడు నేను ఆర్డర్ మార్చాను, నేను క్రమం మార్చేశాను. నేను యాజకులు మార్చినప్పుడు ధర్మం మారుతుందా? మారాలి. అదే పని చేస్తే ఎలాగా? అప్పుడు అలాంటప్పుడు నేను కేవలము లేవిని, అహరోన్ని కంటిన్యూ చేసి ఉండవచ్చు, వాళ్ళ వంశాన్ని. ఇంకా ప్రత్యక్ష గుడారాలకు వెళ్ళాలంటే నేను ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని పక్కన పెడుతున్నాను నేను. అందులో ఉన్న బలిపీఠము, ఆ మేకలు, గొర్రెలు నాకు అవసరం లేదు. అది జరగదు. దాని వలన సంపూర్ణ సిద్ధి పొందదు. నేను యాజకుల్ని మారుస్తున్నాను, యాజక ధర్మాన్ని కూడా మారుస్తున్నాను నేను. అదే 12వ వచనం. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకము, తప్పదు, ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. అంటే ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున నేను పంపించే ఈ యాజకుడు ఈ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించడము, బలి అర్పణ, మేకలు గొర్రెలు బలి అర్పణ, ఇటువంటి ధర్మం చేయడానికి వీల్లేదు, కుదరదు. అలా చేస్తే వాళ్ళే సరిపోయేవాళ్ళు. నేను యాజకులు మార్చాను, ఈయన చేసే పని మారుతుంది. అదేంటో చెప్తారు మనకి. ముందుకు వెళ్దాం. 13. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఫస్ట్ ఆ గోత్రాన్ని తీసేశారు. అంటే ఆ లేవి, అహరోను అనే ఈ గోత్రంలోంచి ఈ దేవుడు పంపించిన యాజకుడిని పుట్టించలేదు. ఎందుకు? యాజకుల్ని మారుస్తున్నారు, యాజక ధర్మాన్ని కూడా మారుస్తున్నారు దేవుడు. సో కనుక ఫస్ట్ ఏం జరిగింది అక్కడ? దేవుడు పంపించిన ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఈ అహరోను, లేవి వంశములో పుట్టలేదు. ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. చూసారా? ఈ ఫిజికల్ బలిపీఠం అనేది కాంటెక్స్ట్ అక్కడ. ఒకవేళ అహరోను, లేవి అంటే వీళ్ళందరూ కూడా ఆ ఫిజికల్ భూ సంబంధమైన ప్రత్యక్ష గుడారంలోని బలిపీఠం దగ్గర పనిచేశారు. కానీ మిగిలిన 11 గోత్రంలో ఎవరికి అర్హత లేదు. సో కనుక ఈ వేరొక గోత్రం తీసుకుని అందులో ప్రధాన యాజకుని పంపించినప్పుడు ఆ గోత్రంలో వాళ్ళు ఎవ్వరు కూడా భూమికి చెందిన బలిపీఠము దగ్గర పరిచర్య చేయలేదు. సో కనుక ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆ గొప్ప ప్రధాన యాజకుడు ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడను బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు ఈ గొప్ప ప్రధాన యాజకుడు యూదా సంతానమందు జన్మించినన్నుట స్పష్టమే. మనందరికీ తెలుసు, ఆయన యూదా గోత్రంలో ఆయన పుట్టారు. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. అంటే అసలు యాజకత్వము, యాజక ధర్మము అనేది ఈ యూదా గోత్రముకు చెందిన మనుషులకు చెందదు. ధర్మశాస్త్రంలో ఏమి చెప్పబడలేదు. 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. ఆగుదాం అక్కడ. శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి అంటే అర్థం ఏంటది? ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రములో ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమని? మీరందరూ కూడా భూ సంబంధమైన ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించి
అందులోకి వెళ్ళి బలిపీఠమును కట్టి ఆ బలిపీఠము మీద మీరు మేకలు గొర్రెలను అవన్నీ కూడా బలి అర్పించాలి. ఇది యాజక ధర్మము. అది నెరవేర్చబడుతుంది. ఎలా నెరవేర్చబడుతుంది? శరీరానుసారంగా నెరవేర్చబడుతుంది అది. ఎందుకు? ఇచ్చేవాడు శారీరకుడు, జరిగేది భూమి మీద, బలి అర్పణలన్నీ కూడా ఈ భూ సంబంధమైన సృష్టి. మేకలు, గొర్రెలు, ఎద్దులు, గొవ్వలు అన్ని కూడా. గమనించారా? శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక. సో లేవి అహరోనుకి ఇచ్చిన యాజక ధర్మము శరీరానుసారముగా ధర్మశాస్త్రమును బట్టి ఆజ్ఞ ద్వారా ఇవ్వబడింది. అలా కాకుండా నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, అంటే ఈ నియమం అనేది 2 సార్లు జరిగింది. మొదటి నియమము ధర్మశాస్త్రము నియమించింది, అంత ఎర్త్లీ రిలేటెడ్. రెండవ నియమము దేవుడు డైరెక్ట్ గా వాక్యం ఇచ్చి నియమిస్తున్నారు. ఏమని నియమిస్తున్నారంట? నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి. అంటే నిత్యము జీవించే దేవుని కుమారుని ఈ నియమించడానికి శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికే ఉంటుంది. దేవుడు ఏమంటున్నారు? ముందు నేను ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రానికి కొంత అవకాశం ఇచ్చాను. అంటే ధర్మశాస్త్రం అనేది ఒక ఆజ్ఞ సెపరేట్ గా చూద్దాం మనం. ఈ ఆజ్ఞ ఈ మానవులకు సంబంధించిన శరీరానుసారుడైన ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఈ యాజక ధర్మము నియమించారు. ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. కానీ ఈ కొత్త యాజక ధర్మము మెల్కీసెదెకు క్రమములో నియమింపబడిన ఈ యాజక ధర్మము, దానికి ఒక అవసరం ఉన్నది. ఆ అవసరం ఏమిటి అంటే నిరంతరము ఉండాలి. మరి నిరంతరం ఉండాలంటే ఏమవ్వాలి? నాశనం అయిపోకూడదు. నాశనం అంటే అర్థం ఏంటంటే చావు, మరణము. అందుకే శరీరానుసారంగా వచ్చేవాడు ఏం చేస్తాడు? మరణిస్తాడు. కనుక ధర్మశాస్త్రము ఈ నాశనమునకు లోనైన వారిని అక్కడ యాజక ధర్మానికి నియమించారు ముందు టెంపరరీగా. కానీ ఇప్పుడు ఈ కొత్త క్రమము, ఎందుకు? ఈ కొత్త క్రమములో పరలోక ప్రవేశము ఇప్పించాలి. మళ్ళీ నాశనానికి చెందిన వాడిని అక్కడ నియమిస్తే, మళ్ళీ చనిపోయేవాడిని నియమిస్తే, శరీరానుసారంగా చేసేవాడిని నియమిస్తే పరలోక ప్రవేశము ఉండదు. కనుక దేవుడు ఏమంటున్నారంటే, అలా కాదు, నేను పరలోక ప్రవేశం మేము మీకు ఇవ్వాలన్నప్పుడు ఆ ప్రవేశానికి మిమ్మల్ని తీసుకువచ్చే ఆ యాజకుడు ఎలా అయి ఉండాలి? నాశనము అవ్వని పరిస్థితిలో ఉండాలి. అంటే చనిపోని పరిస్థితిలో ఉండాలి. అంటే జీవము కలిగి ఉండాలి. ఆ జీవం కలిగి ఉండాలంటే ఏంటి? దాని వెనకాతల ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఎవరిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు ఇస్తున్నారు. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. తండ్రి అయిన దేవుడు తిరిగి చనిపోకుండా మరణించిన యేసుక్రీస్తు ప్రభువును పునరుద్ధారణ చేశారు. చూసారా? ఎప్పుడైతే పునరుద్ధారణ చేశారో యేసుక్రీస్తు ప్రభువుని, ఇక ఆయనకు మరణము లేదు. దేని వలన? ఒక శక్తి ఉన్న దేవుని శక్తి ఆయన పునరుద్ధరింపచేసింది కనుక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభువు నిరంతరము ఒక కొత్త క్రమములో ప్రధాన యాజకుడిగా నియమింపబడి సంపూర్ణ సిద్ధి కలుగజేయబోతున్నారు. ఇది డివిజన్ అన్నమాట. సో రెండుకి ప్యారలల్ ఉన్నది అక్కడ, ఒక డివైడింగ్ లైన్ ఉన్నది అక్కడ, కంపారిజన్ ఉన్నది, ఒక కాంట్రాస్ట్ కూడా ఉన్నది. ఎందువలన? ఈ శరీరానుసారంగా చేసిన పరిస్థితిలో ఉంటే అది సంపూర్ణ సిద్ధి కలుగ చేయటం లేదు. ఎందుకు? కారణం ఏమిటంటే పరలోకానికి తీసుకువెళ్ళాలంటే జీవము ఉండాలి, చనిపోకూడదు. అది లేదు వాళ్ళ దగ్గర. అందువలన 16వ వచనము, మెల్కీసెదెకును పోలిన వాడైన, మళ్ళీ ఆ పోలిక అనే మాట కనపడుతుంది మనకి. అక్కడ ఏం చూసాం మనము? దేవుని కుమారుని మెల్కీసెదెకు పోలి ఉన్నాడు. ఇప్పుడు మెల్కీసెదెకుని పోలి దేవుని కుమారుడు ఉన్నాడు ఇక్కడ.
ఎందుకు? ఇప్పుడు కాంటెక్స్ట్ ఎక్కడికొచ్చాం మనము? పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాము. ఈయన ఎవరిని పోలి ఉన్నాడంట? మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఎందుకు మెల్కీసెదెకును పోలినవాడు? ఎందుకు అంటే ఆది అంతము లేదు. కనుక నాశనము లేని జీవముకున్న శక్తి ఈయన నియమించింది. ఈ నిత్యము జీవించే యేసుక్రీస్తు ప్రభువుని ఈ కొత్త యాజక ధర్మానికి నియమించింది. కనుక మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఇప్పటిదాకా మేము చెప్పింది ఇంకా క్లియర్ అవ్వట్లేదా మీకు? ఎంత క్లియర్‌గా చెప్తున్నాం మేము అని ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త విశ్వాసులను తమ వైపు ఉంచుకొని మేము అన్న మాట చెప్తున్నాడు. ఎందుకంటే మేము అని ఎందుకొచ్చింది? చాలా సార్లు చూసాం అక్కడ. నేను అని కాదు, మేము. అంటే మేము విశ్వసించాం, మాకు తెలుసిది. మీరు ఇంకా విశ్వాసంలో రాలేకపోతున్నారు. మీకు డౌట్స్ ఉన్నాయి. ఇంకా మీరు భూసంబంధమైన యాజకత్వం గురించి, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం గురించి అక్కడ ఆగిపోతున్నారు. బలులు అర్పణలతో ఆగిపోతున్నారు. కానీ ఒక కొత్త క్రమాన్ని దేవుడు నియమించి ఇంట్రడ్యూస్ చేశారు. దానికి కారణము ఇప్పటిదాకా మేము చెప్పాను. ఎందుకు అంటే సంపూర్ణ సిద్ధి ఇలా చనిపోయేటువంటి యాజకుల దగ్గర నుంచి రాదు. శరీరానుసారుగా నియమింపబడిన యాజకులు చేసే యాజక ధర్మము ద్వారా పరలోక ప్రవేశము రాదు. కనుక ఒక కొత్త క్రమం మనకి రావాలి. ముందుకు వెళ్దాం. ఏలయనగా నీవు నిరంతరము, ఆ వర్డ్ ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకు? నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడ్డాడు ఆయన. ఆ నాశనము లేని జీవం అంటే ఏంటో తెలుసా? నిరంతరము ఉండాలక్కడ. అందువలన నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిరంతరము జీవించే ఏకైక ప్రధాన యాజకుడు. అందువలన ఆ నిరంతరము అన్న మాట ఎవరికి ఆపాదించబడింది ఇంతకు ముందు? ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో ఒకే ఒక వ్యక్తి, వాళ్ళ మూల పురుషుడైన అబ్రహాము 10వ వంతు ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్న ఆ మెల్కీసెదెక్కి ఇతను నిరంతరము ఉన్నవాడు అని ఒక సాక్ష్యం ఇవ్వబడింది. ఆ క్రమములో ఆయన పోలి ఉన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆ మాట సాక్ష్యముగా చెప్పబడింది. 18 ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఎందువలన? ధర్మశాస్త్రం నియమించినప్పుడు అంత భూమి మీద నియమించింది ధర్మశాస్త్రం. ఓ అహరోను, నీవు ఇదిగో ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలముకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మేకలు గొర్రెల రక్తం తీసుకెళ్లి అన్నిటిని చిలకరించి పరిశుద్ధపరిచి నీ పాపముల కొరకు, మనుషుల పాపముల కొరకు నీవు బలి అర్పణ అర్పించాలి. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎందుకు వచ్చాడు అహరోను ప్రధాన యాజకుడు? ఎందుకంటే ఆ పాపం యొక్క గిల్ట్ మళ్ళీ ఉన్నది. ఇది పోలేదు ఆ గిల్ట్. అందువల్ల మళ్ళీ రావాల్సి వచ్చింది. అంటే సంవత్సరానికి గుర్తు చేస్తున్నారు, నీ పాపం ఇంకా పోలేదు. పాపము పోనప్పుడు సంపూర్ణ సిద్ధి ఎలాగొస్తుంది? రాదు. కనుక ధర్మశాస్త్రము నియమించిన యాజక ధర్మము పరలోక ప్రవేశం ఇవ్వగలదా? ఇంపాసిబుల్. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను, అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ ఆజ్ఞ ఏంటి గమనిద్దాం. ఆజ్ఞ ఏమిటి అంటే ఎళ్లి బలి అర్పణ ఇవ్వాలి. పాపమునకు చెందిన బలి అర్పణ ఇవ్వాలి. ఆ ఆజ్ఞ, ఆ ఎంటైర్ ప్రాసెస్, దానికి బలము లేదు యాక్చువల్‌గా. ఎందుకు అంటే బలముంటే ఆ బలి అర్పణ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ సెకండ్ ఆ అర్పణ అర్పించిన ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఇంక పాపం అతని జీవితంలో ఉండడానికి వీల్లేదు. కానీ అది లేదు. సో ఆ ఆజ్ఞకి బలముందా? లేదు. ఏ ఆజ్ఞది? ఇదిగో నువ్వు మేకలను, గొర్రెలను తీసుకొని బలిపీఠం మీద బలి ఇవ్వు అన్న ఆజ్ఞది.
ఆ పార్ట్ కోటేషన్ లో పెట్టుకున్న ఆ సెంటెన్స్ కి స్ట్రెంగ్త్ లేదు అక్కడ. చూసారా, అక్కడ ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ అది. కానీ ఆ ఆజ్ఞలోని కంటెంట్ అన్నమాట అది. దట్స్ వాట్ దే ఆర్ రిఫరింగ్ టు. చాలా మంది ఇక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. అవును, దేవుని ఆజ్ఞ ఏంటండి బలహీనం అంటున్నారు. అలాంటి మాట్లాడకూడదండి మనం. అంటే అంత దూరంగా ఉంటారు బైబిల్ వాక్యం అర్థం చేసుకున్న విషయంలో చాలా మంది మనుషులు. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ బికాజ్ ఇట్స్ గాడ్ గేవ్ అని కాదక్కడది. ఆ ఆజ్ఞలోని కంటెంట్ అక్కడ విషయం ఏముందక్కడ? ఆ విషయానికి బలం లేదు. అదే ఆజ్ఞ అది. సో అది బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందునను అంటే దానివల్ల పర్పస్ లేదు అక్కడ. పరలోకానికి వెళ్ళటం లేదు ఏ మనిషి కూడా. సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోతుంది ఆ ఆజ్ఞ, ఆ ప్రాసెస్. సో కనుక అది నివారణ చేయబడి ఉన్నది. దాన్ని దేవుడు ఏం చేశారు? దాన్ని ఆల్టర్ చేశారు. ఇప్పుడు మార్చారు ధర్మశాస్త్రాన్ని. అది ఇచ్చిన పర్పస్ మనకు తెలుసు. ఇంకా ముందు చదువుకుంటే 8వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా 8, 9, 10లో మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుతానికి మన కాంటెక్స్ట్ లో ఆ ధర్మశాస్త్రమునకు సంపూర్ణ సిద్ధి కలుగ చేసే శక్తి లేదు కనుక ఆ ముందు ఇయ్యబడిన ఈ బలి అర్పణలు, యాజక ధర్మము అనే ఈ ఆజ్ఞ బలహీనము, నిష్ప్రయోజనం. దానివల్ల ఎవ్వరికి కూడా సంపూర్ణ పరలోక ప్రవేశము రాదు. ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనము, బలహీనము. కనుక అది క్యాన్సిల్ చేసి మార్చారు దేవుడు. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. సో దాని మీద నిరీక్షణ ఉంచొద్దు మీరు. అది నిరీక్షణ మీరు ఉంచితే ఆ నిరీక్షణ విఫలమైపోతుంది. మీరు పరలోకానికి వెళ్లరు. అంటే అన్నా శారీరకమైన ఎక్స్‌క్యూజ్ మీ బలి అన్నా. అర్పణల విషయంలో. హలో. అన్న చెప్పండి. చిన్న డౌట్. ఆ! అంటే ఇప్పుడు ఆ ఆజ్ఞ ఇప్పుడు ముందిచ్చినటువంటి ఆజ్ఞ అప్పట్లో సో ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమును అందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. సో దాన్ని మార్పు చేయాల్సిన అవసరము ఉన్నది. అందుకనే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. అంటే దాని తరువాత ఈ ధర్మశాస్త్రము జరిగించిన ఈ 3500 సంవత్సరములు, లెట్స్ సే 1500 ఇయర్స్ అనుకుందాం. ఈ 1500 సంవత్సరముల తరువాత యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అప్పుడు అది నివారణ చేయబడి అంతకంటే మంచి శ్రేష్టమైన నిరీక్షణ కనుక దీని మీద మన నిరీక్షణ ఉంచగలము. ఆ నిరీక్షణయే మీదే మనము ఆధారపడి మన ఆత్మకు లంగరు దొరికినది. ఆ నిరీక్షణ పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఈ నిరీక్షణ ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూసారా, ఇంతకాలము సంపూర్ణ సిద్ధి అన్న మాట రాయబడింది. ఇప్పుడు దాని మీనింగ్ ఇవ్వబడింది ఇక్కడ. అంటే ఈ నిరీక్షణ ద్వారా సంపూర్ణ సిద్ధి పొందుకోగలుగుతున్నాం మనము. దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపు ఆయను. సో కనుక మరి యేసుక్రీస్తు ప్రభు యాజకుడు ఎలా అయ్యారు అంటే ఆయనంతటా ఆయన ఏం అయిపోలేదు యాజకుడు. ఆయన నియమించారు ఎవరో. నియమించిన ఆయన ఆయన్ని ఎలా నియమించారు? ఒక ఒట్టు యేసి చెప్పి మరి నియమించారు. ఒట్టు, ఓత్, ప్రమాణము. ప్రమాణం లేకుండా ఆయన యాజకుడు అవ్వలేదు. ఎవరో ఆయన నియమించి ఈయన మీకు గ్యారంటర్ అని చెప్తున్నారన్నమాట. ఒట్టు. ఈయనే మీ పాపలను విమోచిస్తాడు అని ఆ గ్యారంటీ ఇస్తూ ఉండగా ఆయన యాజకుడు అయ్యాడు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు, ఇంతకు ముందు ఇచ్చిన నిబంధన అనేది తాత్కాలికమైనది, ఇప్పుడు నిత్యమైన నిబంధనకు ఆయన పుట్టకాపు అంటే గ్యారంటర్ అని అర్థం అన్నమాట. అంటే ఆయన ద్వారా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈజ్ ద గ్యారంటర్ ఆఫ్ ఎన్ ఇటర్నల్ కవెనెంట్. మరి శ్రేష్టమైన ఒక నూతన నిత్యమైన నిబంధనకు యేసుక్రీస్తు ప్రభువు
పూటకాపు ఆయను. వారైతే ఎవరు? లేవీయులు, అహరోను వంశస్థులు. ప్రమాణము లేకుండా యాజకులు అగుదురు. వారికి నేను ఒట్టేసి చెప్తున్నాను, అహరోను మీ అందరి యొక్క పాపములకు బలి అర్పణలు ఇస్తారు అని చెప్పలేదు దేవుడు. ఆజ్ఞ ఇచ్చి మీరు ఇలా చేయండి, మోషే నువ్వు అహరోనికి ఈ డ్యూటీ అప్పగించు, లేవీయులకు ఈ డ్యూటీ అప్పగించు. అక్కడ ఎక్కడ ఒట్టు లేదు, అక్కడ ప్రమాణం లేదు. వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అగుదురు. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభువు నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఈ యాజకత్వం గురించి చెప్తూ, యేసు ప్రభు గురించి చెప్తూ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారు? నీవు నిత్యము కూడా యాజకుడివై ఉంటావు అని నేను ఒట్టేసి మరీ చెప్తున్నాను నేను అని చెప్పి ఆయన పశ్చాత్తాపపడడు. అంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకోడు. పశ్చాత్తాపపడడు అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకోడు. దాని కరెక్ట్ మీనింగ్ అది. రిలెంట్ అంటారు దాన్ని. రిపెంట్, రిలెంట్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ అరే ఎందుకు చేశాను అని అనుకోవడమే పశ్చాత్తాపం కదా. ఇప్పుడు మన పశ్చాత్తాపం అనేది యూజువల్ గా మనం పాపం ఉపయోగిస్తాం. మనం తప్పు చేసేసి అర్రెర్రె ఎందుకు పాపం చేశాను రా అన్నదే పశ్చాత్తాప భావం అంటాం మనం. అదే మాట పాపానికి సంబంధించింది కాదు. మాట ఇచ్చే అనే కాంటెక్స్ట్ లో చూసుకుంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నిరంతరము యాజకుడిగా నియమిస్తానని చెప్పి తర్వాత వెళ్ళి అర్రెర్రె ఎందుకు చెప్పాను నా కుమారుని యాజకుడిగా పెట్టేస్తానని అని అనుకోరంట ఆయన. ఆయన పశ్చాత్తాప పడడు, వెనక్కి వెళ్ళడు ఆయన మాటకి. ఎందుకంటే ఇచ్చినప్పుడే గ్యారంటీ ఇచ్చి ప్రమాణం చేసి ఇచ్చేసారు అంతే, పర్మనెంట్. మిగిలిన యాజకులకి ఎవ్వరికి కూడా ఆ ధన్యత లేదు. అంటే ప్రమాణముతో వారు యాజకులు అవ్వలేదు. ఒక ధర్మశాస్త్రమునకు చెందిన ఒక ఆజ్ఞ ప్రకారము వారు యాజకులు అయ్యారు. దానికి ఒక పర్పస్ ఉన్నది. అదేమిటి అంటే ప్రతి సంవత్సరము వారికి పాపములకు గుర్తు చేయడానికి ఆ ధర్మాన్ని వారికి ఇచ్చారు. మనకు తర్వాత చూద్దాం ఆ విషయం. ముందుకు వెళ్దాం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. కానీ అంటే ఎందుకు కొన్ని వేల మంది యాజకులు ఉన్నారు? ఎందుకు అంటే ఒక యాజకుడు నిరంతరము కొనసాగలేకపోతున్నాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చనిపోయి యాజకత్వము నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ అలాగా కొన్ని వేల సంవత్సరాలు గడిస్తే కొన్ని వేల మంది యాజకులు వచ్చారు. అదే మాట. యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున వారు అనేకులు అయిరి. ఎక్కువ మంది యాజకులు ఉండాల్సి వచ్చింది. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. ఒక్కసారి యాజకునిగా నిరంతరము నువ్వు ఉంటావని నియమిస్తే ఆయన చనిపోవడు. చనిపోనప్పుడు ఆయనకి యాజకత్వం మారే అవసరం ఏముంది అక్కడ? కొత్త యాజకుడు రావాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఆయన ఇటర్నిటీకి యాజకుడు ఆయన. సో కనుక ఇంకొక మార్పు అనేది అవసరము లేదు. ఈ భూ సంబంధమైన యాజకులు పాపం వారు చనిపోతున్నారు. వారు పాప సంబంధమైన శరీరంలో ఉన్నవారు చనిపోతూ అది ట్రాన్స్ఫర్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఆన్ ద కాంట్రాస్టింగ్ గా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నిరంతరము నీవు మెల్కీసెదెకు క్రమమున యాజకుడిగా ఉన్నామని చెప్పినప్పుడు ఆ యాజకత్వానికి ఇంకా చేంజ్ ఉండదు. ఒక్కరే చేస్తారు యాజకత్వము, మల్టిపుల్ పీపుల్ చేయరు అని చెప్పబడింది. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో ఏమి కావాలి మనల్ని రక్షించాలంటే, సంపూర్ణంగా రక్షించాలంటే? నాశనమునకు గురికాని జీవము ఉండాలి. ఎందుకు? జీవము అంటేనే దేవుని యొక్క సమక్షం, పరలోక ప్రవేశము, తండ్రి అయిన దేవుని యొక్క సమక్షములో ఉండడాన్ని నిత్యమైన జీవం అంటాం మనం. మరి చనిపోయే వ్యక్తి అక్కడికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. సో సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోతున్నాడు. సో లిమిట్ ఉన్నది, ఆగిపోతున్నాడు. అందుకని ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈయన పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళిపోయాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఏం జరిగింది? ఆయన నిరంతరము జీవించుచున్నాడు. మరి అక్కడ ఆల్రెడీ ప్రవేశం చేసిన ఆయన అక్కడికి తీసుకొచ్చే శక్తి లేదా? ఉంది. ఎందుకంటే ఆయన వెళ్ళారు కనుక ఆ పాత్రలో.
ఆయన ఏమంటున్నారంటే, కనుక ఆయన నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని, ఎవరు వారు? మనము, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. సో శరణు కోరి దేవుని దగ్గరికి వెళ్తున్న మన పక్షమున విజ్ఞాపనము చేయుటకు, అంతేకాకుండా మనలను సంపూర్ణముగా రక్షించుటకు, అదే సంపూర్ణ సిద్ధి, ఈ రెండు చేయడానికి శక్తి కలిగి ఉన్నాడు. ఆ శక్తి ఎలా వచ్చింది? నాశనం లేని జీవము ఆయనకి రావడం వలనే వచ్చింది. అందుకనే ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్, ఫోకస్డ్ ఆన్ ద రెజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందు వలననే ఇదంతా జరిగింది. అందుకనే మనం ధ్యానించి చేసినప్పుడు ఈ ప్రభు చేసిన ప్రార్థన అంతా కూడా మరణము నుండి తనను తిరిగి రక్షించువానికి ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన చేసింది. ఎందుకు? మొత్తము ఎవ్రీథింగ్ పాయింట్స్ దట్ వన్ సింగిల్ ఈవెంట్. ప్రభు మరణానికి వెళ్ళడము, అక్కడి నుంచి ఆయన మరణాన్ని జయించారు. ఎప్పుడైతే మరణాన్ని జయించారో ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఇట్స్ ఫినిష్డ్. ఆయన మరణంలో ఉండిపోతే ఇది ఏమీ లేదు. ఎందుకు? జీవము ఉన్నవాడే అక్కడికి తీసుకువెళ్ళగలడు. నాశనము లేని నిత్య జీవము కలిగి అక్కడ ఆల్రెడీ రీచ్ అయిన వ్యక్తే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళగలడు. ప్రభువు మరణంలో ఉండిపోతే అది జరగదు. అందుకనే ఆయన నిష్కల్మషుడై ఉన్నవాడు కనుక దేవుడు ఆయనను అక్కడికి తీసుకెళ్లారు. అదే ఆఖరి వచనము. చూద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. సో మనకి ఎటువంటి ప్రధాన యాజకుడు కావాలి? హారిజాంటల్ గా వెళ్ళే ప్రధాన యాజకుడు మనకి సరిపోడు. ఎందుకు అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. అతనికి ప్రమాణం లేదు, అతను చనిపోతాడు, అతనే పాపం చేస్తున్నాడు, అతను సంపూర్ణ సిద్ధి కలిగించలేడు. ఎందుకంటే అన్ని కూడా హారిజాంటల్ గా చేస్తున్నాడు, అంటే భూమి మీద మాట. వర్టికల్ గా ఏమి చేయట్లేదు. దేవునికి సంబంధించి దేవుని దగ్గరికి రీచ్ అయ్యే పరిస్థితి ఈ భూ సంబంధమైన ఇశ్రాయేలు జనాంగంలోంచి వచ్చిన ప్రధాన యాజకునికి ఆ శక్తి లేదు. కానీ ఎవరైతే మెల్కీసెదెకు క్రమమున వచ్చాడో, నిరంతరము ఉండగలుగుతారో అతనే మనలను అక్కడికి తీసుకువెళ్ళగలడు. ఆ శక్తి ఆయనకే ఉన్నది. ఆ శక్తి ఎలాగొచ్చింది? ఆయన పవిత్రుడు అవడం వల్ల, నిర్దోషి నిష్కల్మషకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందువలన మరణం నుండి తండ్రి ఆయనను లేపి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన స్థానములో ఆయన తీసుకువెళ్ళిపోయారు. అందువల్ల అట్టి ప్రధాన యాజకుడు, అక్కడ చేరిన ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు, అటువంటి కావలసిన వాడు. అలాంటి ప్రధాన యాజకుడు ఉంటేనే రక్షణ, సంపూర్ణ సిద్ధి, పరలోక ప్రవేశము. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక. చూడండి, ఇందాక మళ్ళీ కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బలహీనత కలిగిన, అంటే చావునకు లోనైపోతున్నాడు అతను, కలిగిన మనుషులను యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము ఎక్కడ ఇచ్చారు? 110వ కీర్తన 4వ వచనంలో ఇచ్చిన ఆ వాక్యము ఎవరిని నియమించిందంట యాజకునిగా? నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన, అంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్షన్. అదేమిటది? అది ప్రవేశించాలి అక్కడికి. ఎందుకు? అక్కడ ప్రవేశించలేకపోతే ఇక్కడ నుంచి ఎవరిని తీసుకెళ్ళలేదు అక్కడ. సో కనుక ఆ సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. సో రోల్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? దేవుడు ప్రధాన యాజకుడిగా చేసిన ఆ రోల్ ఎక్కడ స్టార్ట్ అయింది? అది బెత్లెహేంలో స్టార్ట్ అవ్వలేదు, నజరేతులో స్టార్ట్ అవ్వలేదు, యెరూషలేంలో స్టార్ట్ అవ్వలేదు, గెత్సెమనే తోటలో స్టార్ట్ అవ్వలేదు.
అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, దేవుడు మరణం నుంచి ప్రభువుని పునరుద్ధానం చేసిన తర్వాత ఆయన తండ్రి కుడి పార్శ్వంకి వెళ్ళి కూర్చున్న మొమెంట్ నుంచి స్టార్ట్ అయింది ఆ కొత్త యాజకత్వం అనేది. ఎందుకు అక్కడికి వెళ్ళడానికి ఏం చేశాడు ప్రధాన యాజకుడు? ముందు ఫస్ట్ అర్పణ ఇవ్వాలి. ఆ అర్పణ ఇచ్చి అక్కడికి రీచ్ అయిపోయాడు. సో ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము కలవాడు కాడు. సో ఇలాగా ఈ బలహీనత కలిగిన యాజకుల వలె ముందు వారి పాపాలకి, ప్రజల పాపాలకి ప్రతిరోజు అర్పించాలి. ఎందుకు అంటే ఆ పాపము తీయబడటం లేదు కనుక. మళ్ళీ దినము అర్పించాల్సి వస్తుంది. తన పాపము, ప్రజల పాపము, తన పాపము, ప్రజల పాపము. డైలీ సాక్రిఫైస్, ఇయర్లీ సాక్రిఫైసెస్, ఫెస్టివల్ సాక్రిఫైసెస్, రిపీట్. ఆ అవసరము ఈయనకి లేదు. ఎందుకు? ఈయన పాపము లేనివాడు, నిష్కల్మషకుడు, అన్ని చదువుకున్నాం మనం. కనుక ఆ అవసరం లేదు. కనుక తన్ను తాను అర్పించుకున్నప్పుడు, అంటే శిలువ మీద మరణము, ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. సో ఆ అర్పణ అనేది ఏమైపోయింది? పాపముల కొరకు అర్పణ, వన్ టైమ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవ్రీవన్ అయిపోయింది. ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన విజ్ఞాపనం చేయడానికి తండ్రి కుడి పార్శ్వంకి పర్మనెంట్ గా వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి రావట్లేదు. అంటే పాపములకు అర్పణ ఇవ్వడానికి మళ్ళీ శిలువ మీద రారు. 2 times చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఫర్ ఆల్ చేసి తండ్రి కుడి పార్శ్వంకి వెళ్ళి అక్కడ కూర్చుండిపోయారు. అంటే అదే అతి పరిశుద్ధ స్థలము, వర్టికల్. ఇప్పటిదాకా మనం హారిజాంటల్ గా చూసాము. ఈ భూమి మీద ఉన్న యాజకులు ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తున్నాడు, కానీ వెనక్కి వచ్చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. వర్టికల్ గా తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉండిపోయారు. సో అదే సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని, ఆయన్ని ప్రధాన యాజకునిగా నిరంతరము నియమించేశారు. ఇటర్నిటీకి ఇక ఆయన మన కొరకు మీడియేటర్ గా ఉండిపోతారు. సో అది ఎలా చేశారు అన్నది, తన్ను తాను అర్పించుకున్నప్పుడు అన్నది ప్రాముఖ్యమైన మాట. ఎందుకు? ఆయన అర్పణ ఇవ్వాలి కదా. మరి ప్రధాన యాజకుడి డ్యూటీ ఏమిటి? అర్పణ ఇవ్వాలి. మనం ఇందాక చూసాం, ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యను. ఎందుకు పాలివాడయ్యను? మనలాగా మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన సహానుభవము కలిగి మన కొరకు అర్పణ ఇవ్వడానికి బలి పశువుగా ఆయన మనలాగా శరీరం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ అర్పణని ఎవరో ఇవ్వాలి. ఆ ఇచ్చే రోల్ కూడా ఆయనే తీసుకున్నారంట. సో అందువలన తన్ను తాను అన్న మాట వచ్చింది అక్కడ. బలి నేనే, ఇచ్చుకునేవాడిని కూడా నేనే. తన్ను తాను అర్పించుకున్నాడు. అది యూజువల్ గా ఏం జరుగుతుంది? అహరోన్ వెళ్ళి మేకనిస్తాడు. 2 వేరు ఎంటిటీస్ అక్కడ. ఇక్కడ ఇద్దరు ఒకటే. బలి ఇచ్చే వ్యక్తి ఆయనే, బలి ఆయనే. కనుక తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. సో దీని కంటిన్యూషనే ఈ 8వ అధ్యాయం. ఇక్కడితో అయిపోలేదు, జస్ట్ ఒక బ్రేక్ ఉంటుంది. ఇది ఎండ్ అయ్యేది 8వ అధ్యాయంలో ఎండ్ అవుతుంది. కనుక మనం ట్యూస్డే బైబిల్ స్టడీలో ఆ 8వ అధ్యాయం పూర్తి చేసినప్పుడు మనకి కంప్లీట్ గా పరిపూర్ణమైన అర్థం మనకి అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ రోజుకి మనం బైబిల్ స్టడీ ఇక్కడితో ముగించుకుందాం. ప్రభువు ఆయన వాక్యమును మనలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.